బిడ్డలు పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వరకు పౌష్టికాహారం దాదాపు 2 దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలింతలకు అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో పోషణ్ మహా 2024 ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ పండుగ మనం జీవితంలో మర్చిపోలేని పండుగ. సందేశాలను సలహాలను మేమందరం స్వీకరించి తప్పకుండా న్యూట్రిషనల్ స్టేటస్ని కాకుండా ఆలోచన చేతులుగా దీని తదనంతరం మన గౌరవం విలోచన రిజిస్ట్రేషన్ మరియు ఆర్మీకి మరియు ఇచ్చిన కోసం అమ్మ కొంచెం జరుగు తలకా తీయమ్మా అరకు లోపల జరగమ్మ మిల్లెట్ ప్రాముఖ్యతను కూడా ఈ స్థాయి ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బ్రీడ్ఫుల్ యాక్టివిటీస్ మనము నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము రాబోయే కాలంలో మీ కష్ట నష్టాల్లో కూడా ఈ ప్రభుత్వం అదేవిధంగా మీ పరంగా నిలబడే ఓ కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. పౌష్టిక ఆహారానికి సంబంధించి ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా అందరికీ పౌష్టికాహారం అనే విధంగా ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ప్రజలకు సంబంధించి ఈ అంశంలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని నేను అధికారాన్ని కూడా కోరుతా ఉన్నా. పౌష్టికాహారానికి సంబంధించి మరి ఒక ఏదైనా ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రోజువారీ అవగాహన కార్యక్రమాలు కానీ చైతన్య సదస్సులు కానీ ప్రతి ఇంటికి పోయి ఏ రోజు ఏ విధంగా చేయాలని ఒక ప్రాథమిక వాచ్ కూడా మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బాల అమృతం ఇంతపూర్వకం కూడా మనం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ప్లస్ అని వస్తుంది అంటే పౌష్టికాహారానికి సంబంధించి ఇంకొద్దిగా మరి అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అధికంగా కలిపి ఇచ్చే ప్రయత్నం. దాంతోపాటు రాబోయే కాలంలో నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఫస్ట్ ఈ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్స్కి ఒక క్యాంపు మా పక్షాన డాక్టర్లను పెట్టుతాం. వీళ్లకు వారికి సంబంధించి వారు ఆరోగ్యంగా ఉండాలనే ప్రయాసంతో అతి త్వరలో క్యాంప్ నిర్వహించండి. ఇక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చేపడతాం. వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పని ఒత్తిడి వల్ల హాస్పిటల్ పోలేకపోయేటారు, లేకుంటే ఇబ్బందితో పెద్ద ఆసుపత్రికో హైదరాబాద్కో పోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ కూడా చేద్దాం. మరి వెంటనే నేను కూడా హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖమైన డాక్టర్లతో ఫస్ట్ ఇక్కడే అతి త్వరలోనే కేవలం అంగన్వాడీ టీచర్స్కు సహాయకులకు ఇక్కడే క్యాంప్ నిర్వహించడం చేస్తుంది. అది మీ బాధ్యత అమ్మ నాకు గుర్తు చేసేది. ఇప్పటి నుంచి మన బతుకమ్మ మా అక్క చెల్లె మా అమ్మలకు అందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే పండుగ. మరి ఆ పండుగ సందర్భంలో మనకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆ భగవంతుడు ఆశీస్సులిచ్చి ఈ పండుగను గొప్పగా జరపాలని మీకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్షరాభ్యాసం కొంతమందికి ఈరోజు మనం మొదలు పెడతా ఉన్నాం. అక్షరాభ్యాసం చేస్తా ఉన్నాం.